నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అనప గింజల ఆలు కూర చేద్దాము. ముందుగా అనపకాయ నుంచి గింజలను ఒలిచి సపరేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆలు కట్ చేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, అలాగే టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు. వీటిని తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె ఉంచి అందులోకి ఆయిల్ వేసి, ఇదే కూరని మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. కుక్కర్లో చేసుకున్న చాలా బాగుంటుంది. నేనైతే గిన్నెలో వేసి చేస్తున్నాను. పోపుకు కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి కాస్త వేగనివ్వాలి. ఇవి కాస్త వేగాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు. నేనైతే 2 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి ఉంచుకున్నాను. వీటిని కూడా వేసి కాస్త వేగనివ్వాలి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేనైతే ఫ్రెష్గానే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఎందుకంటే ఈ మసాలాల కూరలకంతా మనం అప్పటికప్పుడు చేసుకునే పేస్టు చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసి, కొద్దిగా కరివేపాకు, అలాగే నేను 2 టమాటాలు అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, 2 లేక 3 కట్ చేసి వేసుకోవచ్చు. టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి. టమాటాలన్నీ బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గేటప్పుడే కాస్త పసుపు కూడా వేసి వేపుకొని కాస్త మగ్గనివ్వాలి. చూడండి, టమాటా పండ్లన్నీ బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అనపగింజలు, అలాగే ఆలు అండి. అనపగింజలు మనం కాయల నుంచి ఈ గింజల్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి. వీటిని, అలాగే మనం కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని పొట్టు తీసి కట్ చేసుకున్నానండి రెండింటిని నేను. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలియదిప్పుకొని కారం 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. మీకు టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. వేసి ఇది బాగా కాస్త కలిపాక ఇందులోకి వాటర్ వేసి, ఈ గింజలు ముక్కలు ఉడికేలాగా వాటర్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కుక్కర్లో అయితే 2-3 విజిల్స్ పెడితే సరిపోతుందండి. గిన్నెలో అయితే మనం ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికింది. ఒకసారి ఉడికినా ఇలా చెక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసి ఇలా కలుపుకుంటే అనపగింజల ఆలు కూర రెడీ అండి. ఈ కూర చేయడానికి పెద్దగా హడావిడి ఏం లేదండి. సింపుల్గానే చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.